ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9వ వాక్య భాగమును మనం చదువుదాం. ఈ ద్వితీయోపదేశ కాండమును మోషే గారు రాస్తూ రెండవ మారు దీనిని ఎత్తి రాశారు. రెండవ మారుగా దేవుడిచ్చిన ఆజ్ఞలు, శాసనములు, నిబంధనలు మొదటిసారి సినాయి పర్వతంలో ప్రభు ఇచ్చినప్పుడు మనోడు కోపపడి దైవావేశం కలిగి ప్రజలు చేస్తున్న ఇష్టానుసారమైన అల్లరితో కూడిన ఆటపాటలకు ప్రజలు లోనైపోయినప్పుడు దైవజనుడైనటువంటి మోషే చూస్తూ ఊరుకోలేక మనస్సులో దైవాత్మ ప్రేరేపణతో దైవావేశము వలన తట్టుకోలేక ప్రజలను గద్దించేటువంటి భాగములో దేవుడిచ్చినటువంటి తన స్వహస్తముతో రాసి ఉన్న పలకలను మోషే గారు పలగొట్టేసి దానిని దహించి వేసి బూడిద చేసి నీళ్ళల్లో వేసి దానిని జనులతో త్రాగనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అయ్యో ఏంటి మనోడు ఈ విధంగా చేశాడే అని దేవుడు కోప్పడక మరలా రెండవసారి కూడా నాయనా మరలారా అని దేవుడు పిలిస్తే మరలా రెండవ మారు 40 దినాలు అక్కడ ఉండి ప్రభుతో సహవాసం చేసి మరలా దేవుని మాటలు తీసుకొని కొండ దిగి ప్రజలకు వినిపించేటువంటి భాగములో ఈ ద్వితీయోపదేశ కాండం అనేటువంటి దానిని రాశారు దైవజనుడైన మోషే. ఇక జరిగినటువంటి విషయాలు, ఆజ్ఞలు, శాసనములతో పాటుగా జరిగినటువంటి వృత్తాంతములను గురించి అనగా జరిగినటువంటి విషయాలను కూడా దైవజనుడైన మోషే రాశారు. అందులో భాగముగానే ఈ 9వ వాక్య భాగములో దేవుడు అనేకమైనటువంటి వాటి విషయమై ప్రభు జాగ్రత్తలు తెలియజేస్తూ, ఇదిగో రక్తస్రావం ఉన్నప్పుడు అలాంటి మనుషులతో ఎలా ఉండాలి, ఆ మనుషులు ఎలా ఉండాలి, పొడలు వచ్చినప్పుడు పొడలు కలిగిన వారు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలు చెబుతూ కుష్ఠరోగుల విషయమై కూడా ప్రభు చెప్పారు. ఇదిగో కుష్ఠరోగముల విషయమై యాజకులైతేనేమి, లేవీలైతేనేమి జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ 9వ వచనంలో కుష్ఠరోగం అనే సందర్భములో అది ఎలా వస్తుంది, దేనికి వస్తుంది, కారణం ఏంటి అని తెలియజేస్తూ మిర్యామును దేవుడు జ్ఞాపకం చేశాడు మోషే గారికి, ఇశ్రాయేలు ప్రజలందరికీ. ఈ 9వ వచనములు అంటున్నాడు కదా, చదువుదాం. 9వ వచనం, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలోని దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. స్తోత్ర చెప్పల గట్టిగా గట్టిగా చెప్పమన్నాను. స్తోత్ర సరిపోవట్లేదు. స్తోత్ర ఈ భక్తులు చెప్పడే పెను పట్టుకున్న భక్తుడు హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మిర్యాము గారిని. ఇదిగో మీరు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు, మీరు ఐగుప్తులో నుంచి బయటికి రాగా త్రోవలో వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నిటిలో మిర్యాముకి ఏం జరిగిందో దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఇదొక మాదిరికరంగా కాదు, హెచ్చరికగా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.
దైనందిన మన జీవితాలలో ఎవరైనా గతించిపోయినప్పుడు వారు మంచివారు కాకుంటే, యోగ్యమైన ప్రవర్తన కానివారైతే, ఒరేయ్ ఇదిగో నీతి లేకపోతే ఇదిగో ఆ వ్యక్తి మరణించాడు చూసారా, అలా మరణిస్తావు, వాడికి పట్టిన గతి నీకు పడుతుంది, జాగ్రత్త అని హెచ్చరించే విషయంలో భాగంగా ఎవరైతే పాడైపోయి నశించిపోయారో వారిని ఉదాహరణగా హెచ్చరికగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ వాక్య భాగంలో కూడా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల విషయంలో కట్టడను విధిస్తూ, మీరు న్యాయంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, నా ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకాలి, ఏ ఒక్క విషయంలో లోపము కలిగి ఉన్నా, ఇదిగో జ్ఞాపకం చేసుకోండి, మిర్యాముకు ఎలాంటి పరిస్థితి కలిగిందో, త్రోవలో వచ్చుచుండగా మిర్యాము ఏ విధమైనటువంటి స్థితి మిర్యాముకు కలిగిందో అలాంటి పరిస్థితులు మీకే కలుగుతాయి, అలాంటివి రాకుండా మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరికగా తెలియజేసే భాగమున ప్రభు ఈ మిర్యామును ఈ రాత్రి మన ఎదుట ఉంచుతున్నాడు. అసలు ఎవరు ఈ మిర్యాం? ఎవరి మిర్యాం అనగా దైవజనుడైనటువంటి మోషే గారికి అక్క. అంటే సొంత ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు వీరు. అక్క. ఈ అక్క గారు ఏమండి, మిర్యాము గారు మోషే చిన్నవాడై ఉన్నప్పుడు మనకు తెలుసు కదా, ఐగుప్తు దేశం అంతటిలో ఇశ్రాయేలీలో ప్రత్యేకంగా ఎవడైతే మగపిల్లడు పుట్టాడో వారిని అందరినీ కూడా సంహరింప చేయాలి. పుట్టిన ప్రతి మగపిల్లవాళ్ళని చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి. ఏమిటేమిటట? ఎవరిని చంపాలి, ఎవరిని బ్రతకనియాలి? మగపిల్లని చంపాలట. కానీ ఈ రోజులు అన్నీ రివర్స్ కదా, ఈ రోజులు అన్నీ రివర్స్. ఆడపిల్లల్ని చంపుతున్నారు, మగబిడ్డల్ని బ్రతకనిస్తున్నారు. దేనికి? ఇది తీసుకుపోయేదని, ఆడు తీసుకొస్తాడని. ఏడు తీసుకుపోతాడు, ఇది తీసుకుపోయేది ఆడు తీసుకొచ్చేటోడు. అంతేనా? ఇది వంశం తీసుకొని పోతుంది, వాడు వంశాన్ని తీసుకొని వస్తాడు. ప్రజలు బిడ్డలారా, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు సంతానమే లేకుండా చేయాలి. అసలు వారికి అభివృద్ధి, సంతాన విషయాలు అభివృద్ధి అనేది ఉండకూడదు. దేవుని ప్రజల సంతానం విస్తరింపజేయనివ్వకుండా, ఏమండి, దేవుని ప్రజలు ప్రబలకుండా అడ్డుపడటానికి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మొదలుకని అధికారులు చాలా కుట్ర పన్ని మంత్రసాడులకు చాలా ఖండితంగా చెప్పారు. ఇదిగో ఇశ్రాయేలీలో ఎవడైనా మగపిల్లలు పుట్టాడా, మగపిల్లవాడు పుట్టినవాడిని పుట్టినట్టుగా చంపేయండి. బ్రతకనిచ్చారా విచారిస్తాను, మీరు బ్రతకనిచ్చారని తెలిసిందనుకోండి మిమ్మల్ని కూడా చంపివేస్తాను, జాగ్రత్త. దొరికిన వారిని దొరికినట్టుగా. అప్పటికే ఇశ్రాయేలీలలో కొంతమంది బిడ్డలను చంపివేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా, చిక్కిన వారిని చిక్కినట్టుగా హతమార్చగలిగారు. దేవుని బిడ్డలారా, వాడి ప్లాన్ ఏంటిదంటే, వారి యొక్క ఆలోచన ఏంటిదంటే, వీరి సంతానము కంటే ఇశ్రాయేలీల సంతానం చాలా ఎక్కువ రెట్లుగా వారు ప్రబలుతున్నారు. ఏమండి, వాళ్ళేమైనా కోరుకున్నారా? ఏమో పుడతానే ఉన్నారు, డజన్లు పిల్లలు పుడతానే ఉన్నారు. ఎందుకు పుడుతున్నారంటే దేవుని వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులోనికి దేవుడు యోసేపును నడిపించినప్పుడు ఒక్కడే. తర్వాత యాకోబు తన బిడ్డలందరినీ దేవుడు మరలా నడిపించినప్పుడు 70 మంది అయ్యారు.
70 మంది బలమైన జనాంగం అవ్వరు కదా అన్నాడు. అబ్రహాముతో ఏమని చెప్పాడు? ఇదిగో నా మాటను బట్టి విధేయతను కలిగిన వచ్చావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, అలాగే ఆకాశపు నక్షత్రముల వలె కూడా నీ సంతానాన్ని లెక్కించటానికి వీలు లేనంతగా, లెక్క పెట్టడానికి కూడా సరిపడలేనంతగా జనాంగాన్ని నీకు ఇస్తాను అబ్రహామా అని ప్రభు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానం నెరవేరాలి కదా. సాతాను గాడు చూడండి, దేవుని ఆలోచనను ఏ విధంగానైనా చెరుపు చేయటానికి, దేవుని ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను చెరిపివేయటానికి వాడి అంత ఆలోచన, విరోధమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాడో, ఎంతమంది విరోధులను లేపుతున్నాడో చూడండి. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీల ప్రజల సంతానాన్ని ఫరో ఆపలేకపోయాడు, వాడబ్బా కూడా ఆపలేకపోయాడు. దేవుని స్తోత్ర. ఈ రోజున కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు వినబడతా ఉంటాయి తాటాకు చప్పులలాగా, అప్పుడప్పుడు దీపావళికి పేలే టపాకుల్లాగా కొంతమంది తొకనాగాళ్ళందరూ కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం, చర్చీలు లేకుండా చేస్తాం, ఆరాధన మందిరాలను లేకుండా చేస్తాం. ఇలా లేకుండా చేస్తామన్న వాళ్ళ అబ్బలే నడుముకున్న మొలతాడును తెంపేసుకుని వెళ్ళిపోయారు, కాలకున్న త్రాళ్ళను తెంపేసుకున్నావు. నువ్వెంతరా? దేవునికి స్తోత్రం. ఆనాటి ఇశ్రాయేలీల సంతానాన్నే ఆనాటి అబ్బలే, ఆ తాతలే ఆపలేదు. ఇక నీ వల్ల ఏమవుతుంది చెప్పండి? దేవునికి మహిమ కలిగిన గాక. క్రైస్తవులకు అదేంటో విచిత్రం, క్రైస్తవులకు శ్రమలు కలుగుతున్నప్పుడే వారు మరింతగా విస్తరింపబడటం ప్రారంభించారు. అపోస్తుల కార్యముల గ్రంథములు మనం పరిశీలిస్తే అపోస్తులను ఎంతో మందిని హతసాక్షులుగా చంపివేస్తే, ఎక్కడ శ్రమపరచబడ్డాడు, ఎక్కడ అపోస్తులు రక్తము చిందించారో అక్కడ సంఘాలు నూతనంగా పుట్టుకు రావడం ప్రారంభించాయి. ఎక్కడ సేవకుల్ని చంపారో ఆ దేశాలు ఆ దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. ఎక్కడ క్రైస్తవులకు హింసలను కలగజేశారో ఆ ప్రాంతాలు దేవుని సువార్త చేత నింపబడిపోయాయి. స్తోత్రం చెబుతామా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమినటువంటి బిడ్డలారా, ఈ విధముగా ఇశ్రాయేలీల తొలి సంతానమై ఉన్నట్టున్న మగపిల్లల వాళ్ళందరినీ కూడా చంపివేయండి అని ఆజ్ఞ బయలుదేరినప్పుడు మోషేను ఏ విధంగానైనా కాపాడుకోవాలి అని వాళ్ళ అమ్మగారు, మోషే గారి యొక్క అమ్మగారు వాళ్ళ మోషే గారి యొక్క అక్కకు అనగా మిర్యాముకు చెప్పారు, మిర్యాము నీ తమ్ముని కాపాడవే, నీ తమ్ముణ్ణి ఇదిగో సముద్రం మీద, నది మీద వదిలిపెట్టేసాయి, జమ్ము పెట్టెలో పెడదాం, పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు కదా, నశించిపోతున్నారు కదా, ఈ మోషేను నువ్వు కాపాడుమా అనేటువంటి బాధ్యత అక్క అయ్యున్నటువంటి మిర్యాముకు అప్పగించింది. ఊరుకోమ్మా, తమ్ముడిని నేనెక్కడ చూసుకునేది, నేను ఆడపిల్లని కదా, ఎక్కడికి బయటకని తీసుకెళ్ళను, ఎక్కడికని బయటకు తీసుకెళ్ళాలి, ఇదిగో ఎక్కడని దాచిపెట్టాలి, నా వల్ల కాదు అని నిర్లక్ష్యం వహించలేదు. దేశమంతా కూడా ప్రాణ భయం చేత నిండిపోయి ఉంటే ఎక్కడికక్కడ సైనికులు, ఐగుప్తులో సైనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, తనిఖీ చేస్తున్నారు. కానీ వారిని అందరినీ కూడా తప్పించి మోషేని ఏ విధంగానైనా కాపాడాలని ఉద్దేశముతో జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో మోషేను భద్రపరిచి దాచి నది మీద వదిలిపెట్టి ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎవరి చేతికి దొరుకుతాడో, ఏ క్షేమకరమైనటువంటి ప్రాంతానికి వెళ్తాడో అని చాలా జాగ్రత్తగా దాచి
ఎక్కడికి వెళ్తుందో పోయేంత వరకు చాలా జాగ్రత్తగా ఏమండి మిరియాము మోషేకు తగు భద్రతను ఇచ్చింది. మిరియాం దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తమ్ముడికి భద్రతనిచ్చింది, తమ్ముడికి కాపుదలనిచ్చింది. ఏమండి తమ్ముడిని ఆ రోజుతోనే వదిలిపెట్టలేదు. మిరియాము మరణించే వరకు మోషేని వెంబడించటం, తన తమ్ముడైన దైవజనుడైన మోషే గారును వెంబడించటం ప్రారంభించారు. దేవునికి స్తోత్ర. ఈ పూట ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ సంఘానికి వస్తున్నామో, మనం ఏ సహవాసానికి వస్తున్నామో, దేవుడు మనల్ని ఎక్కడ నాటాడో, దేవుడు మనల్ని ఎక్కడ స్థిరపరిచారో, మరణం వరకు మన ప్రయాణం, మన యాత్ర, అదిగో మనం ఎవరిని వెంబడిస్తూ ముందుకు సాగాలి అంటే ఎక్కడ మనం స్థిరపరచబడుతున్నామో, ఎక్కడ రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటున్నామో, ఎక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడుతున్నామో, ఎక్కడ ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నామో, ఎక్కడ ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నామో, ఆ స్థలములోనే మనం స్థిరపరచబడాలి. అక్కడికి మనం యాత్రలు కొనసాగించాలి. ఎంతవరకు అనంటే మరణం వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఋతు తన అత్త అయినటువంటి నయోమితో చెబుతుంది కదా, అత్త నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దమ్మా. ముసల్దానా, నేను పోతే నిన్నేవాడే చూసుకునేది. ఏమండి భర్తలు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు భర్తలు. అత్త అంటుంది కదా, ఏమే కోడల్లారా వెళ్ళిపోండమ్మా, నేను ముసల్దాన్ని, నాకంటూ ఎవరు లేడు, నా దగ్గర ఎవరు లేడు, వెళ్ళిపోండి మీరు అని చెబితే, ఏమండి ఓర్పట, ఎంత మంచిదానివే నువ్వు అత్త, ఎంత మంచిదానివే నువ్వు, నా క్షేమాన్ని ఆలోచిస్తున్నావు, నా పరిస్థితిని ఆలోచిస్తున్నావు, ఎంత గొప్పదానివి అత్త అని ఓ మంచి బలంగా స్ట్రాంగ్ కిసు పెట్టి మిస్ అయింది. ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఇదే ఛాన్స్ మళ్ళీ ముసలిది ఎక్కడ మనసు మార్చుకుంటుందేమోనని, ముసలిది ఎక్కడ నెర్రయ్య మార్చుకుంటుందేమోనని తొర్రున మూటముల మొత్తం సర్దుకుంది. అదేంటో కొంతమందికి వెళ్ళిపోతా ఉంది ముందుగానే తెలుసు, కొంతమందికి ముందుగానే ప్రిపరేషన్లో ఉంటారు, ముందుగానే ప్రిపరేషన్ పెట్టుకుని అదే పనిగా గొడవలు పెట్టి వేసుకుంటారు. వెళ్ళిపోవాలనుకున్న వాడిని ఎవడు కూడా ఆపలేదు. దేవుని స్తోత్రం. వెళ్ళిపోండి అనే మాట రాగానే వెనక ముందు కూడా ఆలోచించలేదు. ముసలిది కదా, దానికి పింఛనిచ్చేవాడు ఎవడున్నాడో లేదో, చూసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో, ఉదయానికి వేడి నీళ్ళు పెట్టేటవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో, టీ పెట్టి టీ ఇదిగా ఉదయం సాయంకాలం టీ ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో, ఆలోచన ఏం చేయలేదు. వెళ్ళిపోండామని చెప్పంగానే ముద్దు పెట్టేసుకొని వెళ్ళిపోయింది. రూత్ అలాగా ఉందట. ఏంటే ఎలవా నువ్వు, ఎలవా నువ్వు, పోవా నువ్వు, పోవే, నేను ముసల్దాన్ని నన్ను పెట్టుకొని ఉంటావు, నన్ను నమ్ముకొని ఉంటావు, పింఛన్ సరిగ్గా రాదు అని మహా అంటే వస్తే 3,000 ఈ సంవత్సరం మీకు, ఆ 3,000 రూపాయలతో సరుకులు కొనేనా, నీకు బట్టలే కొనేనా, చీరలే కొనాలా, ఏం కొనాలి నీకు, నాకొక్కదానిగా సరిపోద్దే, వెళ్ళిపో, ఏముంటావు నా దగ్గర, వెళ్ళిపోమ్మా. పెద్దదాన్ని చెప్తుంటే ముసల్దాన నోర్మై నోర్మై, ఇంతవరకు నీ మాట ఉన్నా, ఇప్పుడు నా మాట విను. ఏంటే చెప్పు, ఏంటి, ఏం లేదు, నన్ను అదే పనిగా పెళ్లి చేసుకున్నారు కానీ నీ కొడుకు పెళ్లి చేసుకున్నాడుగా, వివాహమైన తొలి రోజే నేనేమో అన్యురాలని, నాకేమో మీ పద్ధతులు తెలియదు, నాకేమో మీ దేవుడు ఎవరో తెలియదు, మీ వాక్యం ఏంటో తెలియదు, మీరు మందిరానికి వెళ్తారని మాకు తెలియదు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న, నీ కొడుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఏమంటే నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ దేవుడు ఎవరో తెలిసింది, మందిరంకి వెళ్ళిన తర్వాత కృప పాస్టర్ ఎవరో తెలిసింది, పాస్టర్ గారికి విలువ ఇవ్వాలని తెలిసింది,
దేవుని వాక్యం యొక్క శక్తి ఏమిటో తెలిసింది, రక్షణ అనుభవం ఏమిటో మాకు తెలిసింది, బాప్తిస్మ అనుభవం నాకు తెలిసింది. ఇంతవరకు నేను ఆరాధించిన దేవుళ్ళు నిజమైన వారు కాదు, వారిలో పరిశుద్ధత లేదు, వారిలో యోగ్యమైన ప్రవర్తన లేదు, వారిలో నీతి కలిగిన జీవితం లేదు. అయితే నువ్వు నమ్ముకున్న దేవునిలో పరిశుద్ధత ఉందతో, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన వాడు, నువ్వు నమ్ముకున్న వాడు మరణమును జయించిన వాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు మరలా రాబోతున్న దేవుడు, నువ్వు నమ్ముకున్నవాడు మరల మనల్ని తన రాకడలో తీసుకుపోయే దేవుడు. మోసాలదానా నాకు ఇన్ని చెప్పి నిజమైన దేవుడు అని చెప్పావు, వాక్యం యొక్క సారం చెప్పినావు, జీవం కలిగిన దేవుని మాటల పరిచయం నాకు చేసినావు, నీ దేవుడు నాకు పరిచయం చేసినావు. భూమి మీద నీ దేవుడు తప్ప మరి ఏ దేవుడు ఉన్నాడు చెప్పు? నువ్వు వెళ్తున్న సంఘం తప్ప నీకు నిజమైన సంఘం ఏముంది చెప్పు? నీ సేవకులు నా సేవకులు, నీ దైవజనుడు నా దైవజనుడు, నీ సంఘమే నా సంఘం, నీ దేశం నా దేశం, నీ పొలమే నా పొలం, నీ ఆస్తి నా ఆస్తి, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా, గట్టిగా గట్టిగా ఉజ్జీవంగా చప్పట్లు కొడదు. హల్లెలూయా. ఏంటి నీవు చావు? అదే నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాగా, నేను కూడా రక్షణ పొందేగా, ఇప్పుడు పొమ్మని చెప్తావే, ఇప్పుడు మరలా అదే లోకానికి వెళ్ళమని చెప్తావే. లోకాచారాల నుంచి విడిపించబడ్డాను. ఇంకా నా ఇల్లు ఎక్కడ? నా ఇల్లు 45వ పెళ్లి చేసేటప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారు? అత్తప్పుడు 45వ కీర్తనలో ఏమన్నారే అనంటే ఏమన్నారు తెలీదా? కుమారి ఆలోచించుము, చెవి యొక్కుము, నీ స్వజనమును నీ ఇంటి వారిని మరచిపో, ఇతడు నీ ప్రియుడు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. చెప్దాం గట్టిగా. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారు? అత్త పెళ్ళైన తర్వాత నీ ఇల్లు అది కాదు, నీ ఇల్లు ఇది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఆడపిల్ల అంటే ఈడపిల్ల. ఆడ ఇల్లు అయిపోయింది, ఇక్కడ ఇల్లు అడ్రస్ మారింది, ఇక్కడ అడ్రస్సు, పెళ్ళైన చోట అడ్రస్సు, భర్త అడ్రస్ అయినా అడ్రస్సు, భర్త ఇల్లేనా ఇల్లు, భర్తకు సరిగా సంబంధించిన వారేనా అమ్మ నాన్న. మీరు ఏ దేవుని ఆరాధిస్తున్నానా? నేను కూడా అదే దేవుని ఆరాధిస్తున్నాను. తెలుసుకున్నాను. ఒకప్పుడు నేను కూడా లోకాచారాలు చేసాను, లోక పద్ధతులు చేసాను అత్త. ఇప్పుడు మరలా అదే లోకాచారాలు చేయమని చెబుతావే, ఇప్పుడు మరలా అదే పద్ధతులు చేయమని చెబుతున్నావేంటి? ఇప్పుడు మరలా లోకంలో కలిసిపోవడం నువ్వే చెబుతావు. బుద్ధిలే మోసల్దాన. రోజు సమయానికి ఉడుకుడు కన్నం పెడతట నీకు అర్థం కావట్లేదు. నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం చెప్పు. నీ దేవుడే నా దేవుడు, నీ సంఘమే నా సంఘం, నీ ఉపదేశం నా ఉపదేశం. నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడ మరణిస్తాను. చెప్పాలి గట్టిగా, గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఏంటేంటి మోసాలు. దాని వయసు పెరుగుతుంది కానీ నువ్వు ఎక్కడ ఉంటావు నేను ఎక్కడికి వచ్చా అంతే. ఇలా మిరియాము దైవజనుడు, తన తమ్ముడే కానీ తమ్ముడు అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయింది. ఎప్పుడైతే దేవుడు అనుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు మోషే గారిని ఏర్పరచుకున్నాడో, ఏమండి గ్రహించింది మిరియాం. అయ్యో నా తమ్ముడి కంటే అన్న ఇంకోడు ఉన్నాడుగా, అహరోను ఉన్నాడు కదా పెద్దవాడు, ఆయన ఎందుకు దేవుడు అనుకోలేదు? నా తమ్ముడినే దేవుడు ఎందుకున్నాడు? ఎందుకు అనుకున్నాడు అంటే ఏదో దేవుని ఉద్దేశం నా తమ్ముడి పట్ల ఉంది. ఇక నుంచి నా తమ్ముడు కాదు, వాడు దైవజనుడు, అతడు దేవుని సేవకుడు, అతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఇంకెక్కడ నేను ఎందుకు ఉండాలి? మోషే ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉంటా. అరణ్యంలో ఉన్నాడు ఆయన, నేను అరణ్యంలో ఉంటాను. తిండి లేక తిప్పలతో ఉన్నాడు, నేను కూడా తిండి లేక తిప్పలు పడతాను. దేవుని స్తోత్ర. ఎవరి మిరియాం?
ఎవరి మిరియా? మోషే గారికి అక్క. ఆ తర్వాత దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుని అంటి పెట్టుకొని ఉన్న మిరియా. మూడవదిగా ఎవరి మిరియం అంటే నాట్యమాడుతూ ప్రభుని స్తుతించిన మిరియం. బైబిల్లో మొట్టమొదటిగా వాయిద్యాలు వాయించి నాట్యమాడి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మనసారా స్తుతించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే స్త్రీల సంతానం అంతటిలో మిర్యాము ప్రథమ స్థానంలో నిలబడగలుగుతుంది. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. మరియు అహరోను సహోదరియు, అబ్బో, దైవజనుని వెంబడించినటువంటి మిరియాము మాత్రమే కాదుండోయ్, ఈమె ఎవరట? ప్రవక్తిగా కూడా అభిషేకించబడింది. స్తోత్ర! ఎంత అద్భుతమైన ఫ్యామిలీయో కదా. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదు కానీ వాళ్ళ గురించి అంత ప్రస్తావన లేదు. కానీ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ముగ్గురు పుడితే ముగ్గురు కూడా, ఒకరు యాజకుడు, ఒకరేమో ప్రధాన యాజకుడు, ఒకడేమో దైవజనుడు, ఇంకొకరేమో ప్రవక్తిగా దేవుని కొరకై స్థిరపరచబడ్డారు. ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలు దేంట్లో ఉన్నారంటే బిజీగా దేవుని పనిలోనే బిజీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజున దేవుడు మీకు ఎంతమంది పిల్లలు ఇచ్చారు? పిల్లలందరూ దేవుని పనిలో బిజీగా ఉన్నారా? లేదు లేదు లేదు. ఎందులో బిజీగా ఉన్నారు? పనికి పనులు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఏమంటే వారి వారి కొరకు వారి కడుపు నింపుకొంట కొరకై చేసే ప్రయత్నంలో భాగముగా బిజీగా ఉన్నారు. అంతేనా? దేవుని బిడ్డలారా, మన బిడ్డలు దేవుని పనిలో బిజీగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నావురా నువ్వు? ఎక్కడున్నావు? దేవుని మందిరంలో ఉన్నాను. ఏం చేస్తున్నావురా? మందిరంలో కుర్చీలు వేస్తున్నాను, మందిరంలో చేపలు ఎత్తుతున్నాను, మందిరంలో పరిచర్య చేస్తున్నాను. ఏం చేస్తున్నావురా? సేవకులతో పాటు ప్రార్థనకి వెళ్తున్నాను, సేవకులతో కలిసి స్వార్థకి వెళ్తున్నాను, సేవకులతో పాటు దేవుని పనిలో నేను కూడా ఒక పాలిభాగస్తునిగా వాడబడాలని కోరుతున్నాను. అందుకే దేవుని పనిలో నేను కూడా ఒక పాత్రగా వాడబడుతున్నాను. నేను కూడా ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, నేను కూడా స్థలానికి వెళ్తున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా వాక్యం చదువుతున్నాను, నేను కూడా పాటలు పాడుతున్నాను, నేను కూడా ఆరాధిస్తున్నాను, నేను కూడా దేవుని పనిలో వాడబడగలుగుతున్న ఒక పాత్రగా ఉన్నాను. దేవుని పనిలో బిజీ. హల్లెలూయా. దేవుని పనిలో బిజీగా ఉన్నాను నేను. దేవుని కొరకు వాడబట్ట కొరకై చాలా బిజీగా ఉంటూ ఉన్నాను. స్తోత్రం. మిరియాము ప్రవక్తిగా కూడా అభిషేకించబడింది. ప్రవక్త అనగా మామూలు విషయం కాదు, అది సాధారణమైన సంగతి కాదు. ఏమండి, ప్రవక్త యొక్క అభిషేకం వేరు. ప్రవక్త అంటే ఏమిటి? గతించినటువంటి విషయాలను, జరుగుతున్న విషయాలను, జరగబోతున్న విషయాలను దేవుని దగ్గర నుండి సమాధానం తీసుకుని ఏమండి ప్రజలకు చేరవేయగలిగిన వాడు ప్రవక్త. దేవుని మనసులో ఉన్నటువంటి సంగతులను ప్రజలకు విశదీకరించగలిగిన వాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. ప్రవక్త నోటులో ఏదైనా మాట బయలుదేరితే అది సింహములాగా ఉంటుందని వాక్యం చెబుతుంది. ఉదయమే నేను మాటలు చదువుకుంటున్నప్పుడు నాకు కనబడింది. ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంటుంది, సింహము గర్జించెను, భయపడని వాడెవడు? యెహోవా సెలవిచ్చెను, ప్రవచింపకుండని వాడెవడు? స్తోత్రం.
సింహము గర్జించినప్పుడు ఎవడైతే భయపడగలుగుతున్నాడో, ఎలాగైతే భయపడగలుగుతున్నారో, అలాగే ప్రవక్తలు కూడా తమ ప్రవచన వాక్కులు విడుదల చేస్తున్నప్పుడు ప్రజల గుండెల్లో ఏం బయలుదేరుతుందట? దేవుని భయం బయలుదేరుతుందట. దేవుని స్తోత్ర. ప్రజల మధ్యలో భయమును నేర్పగలిగిన వారు ప్రవక్త. స్తోత్ర. రహస్యములను బయట పెట్టగలిగిన వాడు ప్రవక్త. అలాంటి రహస్యాలు బయట పెట్టగలిగేటప్పుడు ఏమవుతాడు చెప్పండి? గడగడ వణుకుత దేవుని సందులో వాడు తన హృదయాన్ని కుమరిస్తాడు. ఎవరి మీరియం అనగా ప్రవక్తి. ఏం చేసిందట? ఏమో మిరియాము తంబురను చేత పట్టుకుంది. ఏమిటట? మిరియాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ కూడా తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నటువంటి మహిళ తంబురలు వాయిద్యాలను చేత పట్టుకొని దేవుని కొరకై దేవుని మహిమను కొనియాడుతున్న మహిళ. ఏమండి, ఒక సంఘం వాళ్ళు ఉన్నారు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. సంఘమా, నీకెవడు చెప్పారా? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? పౌలు గారు కొరంథీ సంఘానికి. కొరంథీ సంఘం పౌలు గారు చక్కగా స్థాపించారు. ఏ సంఘానికి లేనంత వరాలు, ఫలాలు, అభిషేకం కొరంథీ సంఘానికి ఉన్నాయి. అలాంటి కొరంథీ సంఘ విశ్వాసులే ఆత్మీయంగా పడిపోయి, దిగజారిపోయి, పతనమైపోయి, నాశనమైపోయి, పాడైపోయి. ఏమండి, అలా ఉంటున్న సమయంలో పౌలు గారికి వినబడింది. ఓ నమ్మకమైనటువంటి ఇంటి వారు చెప్పారు, విశ్వాసులు, అయ్యా మీరు సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయారండి. ప్రారంభంలో ఉన్నంత ఉజ్జీవం, ప్రారంభంలో ఉన్నంత ఆత్మీయత, ప్రారంభంలో ఒకరికి ఉన్నంత ప్రేమ, అనురాగం, ఆప్యాయత, సమాధానం, ఐక్యత, ఇదిగో ఆప్యాయతలు, ఇదిగో మంచి పలకరింపులు, వందనాలు ఇప్పుడు ఏమి లేవండి. ఒకప్పుడు అండి కూడి వచ్చినప్పుడు భాషలతో మాట్లాడుతూ అభిషేకంతో నింపబడేవారండి. ప్రవచనాలు చెప్పేవారండి, భాషలకు అర్థం చెప్పేవారండి, ఒకరొకరు చక్కగా పలకరించుకునేవారండి. మరి ఇప్పుడు ఏమైపోయిందంటే సంఘములలో నీచ కార్యాలు జరుగుతున్నాయ్యా. విశ్వాసులే కక్షలు కలిగి ఉన్నారండి, అసూయలు కలిగి ఉన్నారండి. ఒకడొక భార్యని కలిగి ఉండి మరొక భార్యతో మరొక అక్రమైన సంబంధం కలిగి ఉన్నాడండి. వీళ్ళెవరు బయటోళ్ళు కాదండి, రాయని రక్తము చేత కడగబడి దేవుడి రాకడ కొరకై ఎదురు చూస్తున్న జనాంగం అండి. ఇలాంటి వారే ఇలాంటి నీచమైన కార్యాలు జరిగిస్తున్నారంటే ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు? సంఘములో చేస్తున్నారట. సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులు చేస్తున్నారట. దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు వీటన్నిటిని తెలుసుకొని గద్దింపుగా మొదటిసారి లేఖ రాశాడు. ఎక్కువగా సంఘములో స్త్రీలు నాశనం అయిపోతున్నారని ఆయనకు తెలిసినప్పుడు అవండి క్రమముతో హెచ్చరికగా పౌలు గారు చెప్పారు, స్త్రీలారా, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి. ఎందుకు ఆ మాట అన్నాడు? దానిపై వచనాలు చదివితే క్రమము లేకుండా పాటిస్తున్నారట. పాట పాడే సమయంలో పాట పాడట్లేదట, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయట్లేదట, అందరూ కలిసి భాషలు మాట్లాడే సమయంలో భాషలు మాట్లాడట్లేదట, ఆరాధించే సమయంలో ఆరాధించట్లేదట. ఏమండి, అన్ని వ్యతిరేకమైన కార్యాలు జరుగుతుంటే అప్పుడు పౌలు గారు చెబుతున్నారు కదా, స్త్రీలు సంఘములో, స్త్రీలు
సంఘములో మౌనంగా ఉండాలి. ఎందుకు మౌనంగా ఉండాలి? ఎప్పుడంటే అల్లరి కార్యాలు చేసేటట్లయితే స్త్రీలారా దిప్ప తగిలిద్ది, మీకు మౌనంగా ఉండండి. నీచ కార్యాలు చేసేటట్లయితే స్త్రీలారా మౌనంగా ఉండండి. పనికి మాలిన రాజకీయాలు ఒకళ్ళు పెట్టేవారైతే మౌనంగా ఉండండి. సేవకులకు విరోధమైన కార్యాలు చేసేటువంటి వారు మీరైతే, సేవకుని తర్వాత నేనే అధికారం, నాకే అధికారం ఉండాలి, నాకే పదవులు ఉండాలని విర్రవీగితే స్త్రీలారా అలాంటి వారు మీరు మౌనంగా ఉండాలి. ఇది అసలైన అర్థం. ఇది తెలియక అక్షరాన్ని మాత్రం పట్టుకుంటారు బొర తక్కువ. అక్షరాన్ని పట్టుకొని స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని దేవుడే పరమేశ్వరుని ఇస్తుంటే, ఏమండి న్యాయాధిపతుల కాలంలో దెబోరా అనబడినటువంటి స్త్రీని తీర్పు తీర్చడానికి దేవుడు నిలబెట్టాడట. తీర్పులు తీరుస్తుంది ఆమె. అర్థమవుతుందా? స్త్రీల విషయంలో దేవుడు ఎవరిని తక్కువ చేయట్లేదు. స్త్రీలకు దేవుడు పక్షపాతం చూపట్లేదు. పనికిమాలిన పనులు చేసేటువంటి వారికే దేవుడు ఆంక్షలు విధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మిరియామట ఎర్ర సముద్రము నది దాటి వచ్చిన తర్వాత ఎవడు కూడా అసలు దేవుడు ఇన్ని గొప్ప కార్యం జరిగించాడు కదా, ఇన్ని మేలు అయ్యో సముద్రం చీల్చబడటం అంటే అవ్వా మామూలు విషయమా? ఏం కొండమ్మా మామూలు సంగతే? కట్టుపొలలు ఇటు పెట్టాలంటే ఎంత ప్రయాసపడతాం? చిన్న చిన్న కట్టుపోలే, ఒక రాయి అటు పెట్టరా ఒక రాయి ఇటు పెట్టరా అంటే ఎంత ఇబ్బంది పడతాం. అలాంటిది సముద్రం 2 పాయలు వేసి ఇటువైపుగా రాశిగా నిలవబెట్టి ఆరిన నేల మీద జనులను నడిపించటం అంటే దైవ జనాంగమా, ఇది సాధారణమైన సంగతి కాదు అని మిర్యాము లక్షల మంది ప్రజల మధ్యలో లేచి తంబురాలు చేత పట్టుకొని వాయిస్తూనే ఉందట. వాయిస్తూ ఉంది. కొంతమంది డప్పులు కొడతారు. ఏ డప్పులు కొడతారు తెలుసా? మనుషుల కోసం డప్పులు కొడతారు. ఎవరి కోసం చెప్పాలి గట్టిగా? మనుషుల డప్పులు కొడతారు. మనుషుల కొరకై వాయిద్యాలు వాయిస్తారు. మనుషుల కొరకై ఏమండి నానా విధమైనటువంటి మాటలతో హెచ్చిస్తారు. ఎందుకు? లాభం. ఆ మనిషిని పొగిడితే ఏదో లాభం, ఈ మనిషిని పొగిడితే ఏదో లాభం. ఏమండి మనుషులకు డప్పు కొట్టడం కాదు, దేవునికి డప్పు కొట్టండి. మనుషుల కొరకై ఏమండి మనుషులు హెచ్చించటం కాదు, దేవుని హెచ్చించడం మనం ప్రారంభిద్దాం. ఎందుకు దేవుని మనం స్తుతించాలి? ఏం నోటితో దేవుని స్తుతిస్తే సరిపోదా? వాయిద్యాలతోనే స్తుతించాలా? హల్లెలూయా. ఏమండి వాయిద్యాలు దేవుని సన్నిధిలో మనము సిద్ధపరచబడటానికి అవి ఒక భాగముగా ఉపయోగపడతాయి. హల్లెలూయా. అవి ఒక పాత్రే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వాయిద్యాలు చాలా అవసరం. రకరకాల వాయిద్యాలతో ప్రభుని మనం స్తుతించాలి. 150వ కీర్తన చెబుతుంది కదా, దేవుని స్తుతించుడి తంబురాలతోనూ 10 తంతుల సితారాలతోనూ గంభీర తాళములు గలంట. ఏం తాళాలు అంటే? గంభీరం అంటే చాలా శబ్దం వచ్చే తాళాలట. వాటితోను కూడా దేవుని స్తుతించాలట. పిల్లన గ్రోవితో టు అని అంటుంటాయి కదా, పిల్లన గ్రోవి. ఫ్లూట్ ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఫ్లూట్, వాయులి. ఏమండి వీటితోటి దేవుని స్తుతించాలట. ఇంకా 149వ కీర్తనలో రాయబడుతుంది, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి వాయిద్యమే. మీకు విషయం తెలుసా? బైబిల్లో ఒక చోట వాయిద్య ధ్వనుల చేత దేవుడు తన ప్రజలకు యుద్ధముల గొప్ప విజయం ఇచ్చాడు. కేవలం శబ్దాల ద్వారా.
అది ఒక చోట రాయబడింది, ఇక తీసి చెప్పడానికి సమయం ఉండదు. దాన్ని కూడా వివరించానంటే ఇంకో గంట పట్టిద్ది. హల్లెలూయా. వాయిద్య ధ్వనుల చేత, శబ్దాల చేత కూడా దేవుడు జయమిస్తున్నాడు. దేవుని సేవలో వాయిద్యాలు కూడా ఒక భాగమై ఉన్నాయి. దేవుని ఆత్మ చేత నింపబడటానికి వాయిద్యాలు కూడా ఒక భాగమే. దురాత్మలు వెళ్ళిపోవడానికి, దురాత్మలు బంధింపబడటానికి వాయిద్యాలు కూడా ఒక భాగమే. సౌలుకు దయ్యం పెడితే దావీదు ఏం చేశాడండి? వాయిద్యం చేత పట్టుకొని ఏం చేశాడు? వాయించటం మొదలు పెడితే సౌలులో ఉన్న దురాత్మ వెడలిపోయిందట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన సంఘంలో ఇవన్నీ బాగా అనుభవాలు. మామూలుగా ప్రార్థన చేస్తాం, దయ్యాలు పోకపోతే అప్పుడు ఇక డమ్ము తీసుకుని వాయించడమే. దాని కాదు, డ్రమ్ముని. పాడంటారా పాట? జయరాజు యేసు జెండా. ఇది కాదు, ఇది కాదు. జయ గీతం పాడి, ఇది కూడా కాదు. గగన విధులలోని దుష్ట శక్తులన్నిటిని ప్రభుని శక్తి తోడా అనగా ద్రొక్కెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ఆరారాజు యేసుకు, మారాజు క్రీస్తుకు, మహిమ విభునికే వందనము. జయమే జయమే యేసునిలో విజయమే. జయమే జయమే సాతానుపై విజయమే. పాట పాడుతూ డమ్ము కొడుతుంటే దయ్యాలంటే, ఓమో నేను ఉండలేను, దేవుడు ఉన్నాడు. ఏమండి? పై భక్తి చేసేటోడికి ఇలాంటి ప్రాక్టికల్స్ చూపిస్తే కొంతమంది స్టూడెంట్స్కి చెబితే అర్థం చేసుకుంటారు, కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది, మరి కొంతమందికి పూర్వలు ఉంటారు, అసలు అర్థం కాదు. మామూలుగా చెప్పిన అర్థం కాదు, బుర్రలకు ఎక్కదు. ఏమంటే ఎంత వివరంగా చెప్పిన బుర్రకు ఎక్కదు. నాలాంటి వాడికి అయితే ప్రాక్టికలే ఉండాలి. ఏమండి? విద్యార్థులను కొంతమంది టీచర్లు కొన్ని ల్యాబులకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి, ఇదిగోండి స్టూడెంట్స్, మనుషుల్లో మెదడు ఎట్టుంటుంది చూడండి, మెదడు చూడండి ఎట్టుందో, దీన్ని కోస్తే ఎట్టుంటుంది, నిలబెడితే ఎట్టుంటుంది, పడుకోబెడితే ఎట్టుంటుంది, ముక్కు ఎట్టుంటుంది, ఆ కిడ్నీలు ఇట్టుంటాయి అని వివరంగా ప్రాక్టికల్గా కప్పని తీసుకొని వస్తారు. దాన్ని కోసి భాగాలు చేసి, దీనిలో ఇన్ని పేగులు ఉంటాయి, దీనికి ఇన్ని నరాలు ఉంటాయి, దీనిలో ఇంత రక్తం ఉంటుంది, దీని గుండె ఇంత సైజులో ఉంటుంది, దీని కళ్ళు ఇట్టుంటాయి అని ప్రాక్టికల్గా అంతా కంటికి కనిపించే విధముగా చేసినప్పుడు అప్పుడు బొరకెక్కుద్ది అన్నమాట. అలాగే కొంతమందికి ప్రాక్టికల్గా చేసి చూపించాలి. హల్లెలూయా. ప్రాక్టికల్గా చూపిస్తే కానీ మనుషుల్లో బొర్రకెక్కవు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మేరియా? దేవుని ఆరాధన చేయటానికి ముందు వరుసలో నిలబడి ఆరాధించటానికి దేవుని సైన్యాన్ని మహిళల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన అద్భుతమైన ప్రవక్తి మిరియా. హల్లెలూయా. ఒక గుంపు స్త్రీలనే సిద్ధం చేసింది. ఓ మార్తక్క, ఓ పుష్పలక్క, ఓ కెజియక్క, ఓ దేవక్క, ఓ సుబ్బక్క, కొండక్క, మరియక్క, దిగక్క, ఎక్కక్క, ఇటు రాక్క, ఇటు కొట్టక్క, అటు పాటు పాడక్క అని మహిళలలో కొంతమందిని పొరుకొలిపి రేపి దేవుని ఆరాధించింది. గట్టిగా
గట్టిగా దేవుని ఆరాధించటానికి మా పాటలు పాడాలి. గట్టిగా పెదాలు కలుతాయి కానీ పెదవులు కదులుతుంటాయి కానీ అదేమిటో దగ్గరకు వచ్చి డిప్ప మీద టపాని ఒక ఈటు కొట్టి అప్పుడన్నా గొంతులు ఎరక్కపోయింది బయటకు వచ్చిద్దేమోనని అప్పుడప్పుడు కోపం వచ్చి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. కానీ కొట్టలేముగా. ఇమాజిన్ చేసుకోవటమే, ఊహల్లో తేలిపోవటమే. కొట్టని చప్పట్లు. వచ్చిందా శబ్దం? ఆరాధించండి. ఏం ఆరాధిస్తుందో ముందుకొచ్చే మూతి మీదకి వచ్చి ఈగల్ని తరుముకుంటుంది అర్థం కాదు, దోమలు తోలుకుంటుంది అర్థం కాదు. కొట్ట చప్పలు కొట్ట 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 పక్కన కొట్టడం తప్ప ఏమో చెప్పలు కొట్టదు. కొట్టు కొట్టు కొట్టని నా గొంతు పోవడం తప్ప మనుషులలో కొంతమందికి అసలు అబ్బే, స్త్రీలలో అయితే మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సైన్యాన్ని సిద్ధం చేసి పల్లవెత్తిందట. పల్లవెత్తి పాడుతుంటే అందరు కలిసి దేవునికి స్తోత్రం. స్త్రీలలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చింది మిరియా. ఒక్కడు కూడా సైలెంట్, స్త్రీలలో కొంత వచ్చినటువంటి వాళ్ళలో ఒక్కడు కూడా సైలెంట్గా ఉండట్లేదట. అందరు కలిసి ఏమని పాట పాడారట అక్కడ. ఆ పాట కాదు, అక్కడ రాసిందాడ 10వ అధ్యాయం 21వ వచనం. అవి మాకు తెలియదు. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. స్తోత్ర. ఇదంట పాట. ఈ పల్లవే రిపీటెడ్గా పాడిందే పాటరా పాసిపల దాసరా అన్నట్టుగా. ఏమంటే కొన్ని సందర్భాల్లో రిపీటెడ్గా ఎందుకు పాట పాడతామంటే పరిశుద్ధాత్ముడు ఏ చర్రం దగ్గర ఉజ్జీవమును తీసుకొస్తున్నాడో, ఏ పల్లవితో దేవుడు ఆత్మతో నింపుతున్నాడో గ్రహించినప్పుడు ఆ పల్లవి రిపీటెడ్గా పాడాలి. ఆ చరణాలు మరలా ఎత్తి ఎత్తి పాడుతూ ఉండాలి. దైవజనులైన యేసన్న గారట విన్నాను, కొంతమంది అప్పుడప్పుడు దైవ సేవకులు కొంతమంది చెప్తే విన్నాను. దైవజనులైన యేసన్న గారట ఒకే పాట గంటన్నర సేపు తిప్పించి మళ్ళిచ్చి అటు తిప్పి ఇటు తిప్పి చరణాల్లో ముందు పెట్టి వెనకలు పెట్టి మధ్యలో పెట్టి అటు పెట్టి, ఏమండి ఒకే పాటను దాదాపు గంట ఆయన ఆత్మ నడిపింపును బట్టి ఏమంటే గంటన్నర సేపు ఆరాధన చేసేటువంటి వారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిరియాము పల్లవి ఎత్తి ప్రభుని స్తుతిస్తుంది. ఈరోజు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారా? దేవుడి మీ పట్ల చేస్తున్న మేలులోను ఎవరిని తలంచుకుంటూ, దేవా నా పట్ల ఎన్ని మేలులు చేశారయ్యా, నా బ్రతుకులో ఎన్ని ఉపకారాలు చేసేవు తండ్రి, ఎన్నడో నశించిపోవాలి కదా, నేను ఎన్నడో గతించిపోవాలి కదా ప్రభువా, నన్ను బ్రతికించేవు నాయన, నన్ను స్వస్థపరిచేవు ప్రభువా, నన్ను బాగు చేసేవు నాయన అని పల్లవి ఎత్తి పాటలు పాడుతుందట. దేవుని స్తోత్రం. ఏమండి వాక్యం చెబుతుంది, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అట్టివాడు పాటలు పాడాలి అని వాక్యం చెబుతుంది. ఎంతమంది పాటలు పాడగలుగుతున్నారు? ఖాళీ సమయం దొరికినప్పుడు, ఏమండి దేవుని మేలులు తలంచుకుంటున్నప్పుడు దేవుని స్తుతించాలి. అన్ని వేళల్లో ఆయన చేసిన ఉపకారములను ప్రతి విషయంలో తలంచుకుంటూ ఏమండి ప్రభుని మనసారా స్తుతించేటువంటి ఒక మిరియాముగా ప్రభు సన్నిధిలో మనం కనబడాలి. హల్లెలూయా. తరువాయి భాగం రేపు శనివారం. ఒక పాయింట్ కూడా చెప్పలేదు, ఒక పాయింట్ రెండు విషయాలు చెప్పాను.
ఇంకా దాదాపుగా 6-7 విషయాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు వస్తాయో తెలియదు, కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. త్రోవలో మీకు సంభవింపజేసిన, త్రోవలో మిర్యాముకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుడి. మిర్యామును జ్ఞాపకం చేసుకుందా. మిర్యాము ప్రియులారా దైవజనుడైన మోషేను అంటి పెట్టుకుని వెంబడించిన స్త్రీ, ప్రవక్తి. అంత మాత్రమే కాదు, మిర్యాము దేవుని వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధించిన ఆరాధన గాయకురాలు. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడదాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం, దేవుని కొరకు ఏదైనా ఒక పాత్రగా మనం వాడబడదాం. ఏమండి, మన మరణకాలం సమీపించినప్పుడు దేవుని కొరకు నేను ఏమి చేయలేదే అనే చింత మనం పడాల్సిన అవసరం లేదు. అలాంటి స్థితిలో ఉండకూడదు. మన మరణకాలం సమీపించినప్పుడు ఇదిగో నేను దేవుని కొరకు నేను ఇంత పని చేశాను, దేవుని కొరకే నేను ఇంత తపనగా నేను ఉన్నాను, దేవుని కొరకే ఇంత ప్రయాసపడ్డాను అని ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. దేవుడు అట్టి సామర్థ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక.